శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారాన్ని బట్టి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాలు ఇంకా అనుకూలించడానికి, వ్యతిరేక గ్రహాలన్నీ కూడా అనుకూల గ్రహాలుగా మారిపోవటానికి, అంటే వాటి వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, గోమాతకి ఏ ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు నిర్వహించాలో, ద్వాదశ రాశుల వారికి మే 21 నుంచి మే 31 మధ్యలో ఈ 11 రోజుల్లో వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుందో, సంపూర్ణంగా రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వాళ్ళకి మే 21వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్యలో ఈ 11 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, 11 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా పరిశీలించాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు ధనుసు రాశి వాళ్ళకి 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 6వ స్థానంలో సూర్యుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తాడు. ధనుసు రాశి వాళ్ళకి సూర్యుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు కాబట్టి హెల్త్ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. ధనుస్సు రాశి వాళ్ళకి ఇంతకు ముందు ఏ దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నా సరే అవన్నీ తొలగిపోయి ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆఫీసులో ప్రమోషన్ గురించిన శుభవార్త వింటారు. శారీరక ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో హోదా, పరపతి, స్టేటస్ పెంచుకునే దిశగా అడుగులు వేయగలుగుతారు. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. తండ్రితో గొడవలన్నీ తొలగిపోతాయి. అగ్రికల్చర్ ఫీల్డ్, వ్యవసాయ రంగంలో చాలా అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. ఈ ప్రయోజనాలన్నీ కూడా 6వ స్థానంలో రవి ఉండటం వల్ల ధనుసు రాశి వాళ్ళు మే 21 నుంచి మే 31 మధ్యలో 11 రోజులు కూడా పొందగలుగుతారు. ప్రధానంగా ఆఫీస్ టెన్షన్స్ తొలగిపోయి హెల్త్ బాగుండి సొసైటీలో టాప్ పొజిషన్కి వెళ్ళటానికి 6వ స్థానంలో రవి సంచారం ధనుసు రాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే ఈ 11 రోజుల్లో బుధుడి సంచారం పరిశీలిస్తే బుధుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 3 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు బుధుడి బలం ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే మొదటి 8 రోజులు బుధుడు 6వ సంచారం చేస్తున్నాడు. అంటే 28వ తారీఖు వరకు చాలా అద్భుతంగా ఉంది. మే 21 నుంచి మే 28 వరకు బుధుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు తిరుగులేదు. బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నెంబర్ 1 గా పాస్ అవుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూకి వెళితే హై ప్యాకేజ్ జాబు, వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. బిజినెస్ లో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తూ ఉంటాయి. కానీ చివరి 3 రోజులు అంటే మే 29, మే 30, మే 31 ఈ 3 రోజుల్లో మాత్రం బుధుడి బలం లేదు. ఈ చివరి 3 రోజులు మాత్రం విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు వీళ్ళు కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు. ఆ ప్రతికూలత కూడా లేకుండా ఉండాలంటే ఒకసారి పెసలు నానబెట్టి ఆవుకు పెట్టడం కానీ, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చుకోవటం కానీ చేయాలి. అప్పుడు చివరి 3 రోజుల్లో కూడా బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మే 21 నుంచి మే 31 మధ్యలో 11 రోజుల్లో ధనుసు రాశి వాళ్ళకి కుజుడు పంచమంలో సంచారం చేస్తున్నాడు. వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. పంచమంలో కుజుడు ఉన్నప్పుడు చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులోనూ ధనుసు రాశి వాళ్ళకి మగపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల ఏదో ఒక ట్రబుల్ ఉంటుంది. మగపిల్లలు మొండిగా ప్రవర్తించడం, చెప్పిన మాట వినకపోవటం, వీటి వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళకి కొంచెం డల్ గా ఉంటుంది. అంత గొప్పగా డీల్స్ ఓకే అవ్వవు. ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ పెద్దగా బలం లేదు. సాధారణంగానే బలం ఉంది. కొంటే మాత్రం డాక్యుమెంట్స్ జాగ్రత్తగా వెరిఫై చేసుకొని కొనుక్కోవాలి. బ్యాంక్ లోన్ శాంక్షన్ అవటం కూడా కొంచెం డిలే అవుతూ ఉంటుంది. కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ రకమైన ఫలితాలు ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తాయి. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి, సుబ్రహ్మణ్య అష్టకం వినాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి శక్తివంతమైన మంత్రం ఓం గుహాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చుకోవటం చేయాలి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఈ 11 రోజుల్లో కూడా కుజుడిని అనుకూలంగా మార్చుకోవచ్చు. అలాగే ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మే 21 నుంచి మే 31 వరకు 11 రోజుల్లో శుక్రుడి బలం లేదు. 7వ స్థానం సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ధనుసు రాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే లైఫ్ పార్ట్నర్తో చిన్న చిన్న విషయాలకే ఒక్కొక్కసారి ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడాలి.
అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు పార్ట్నర్షిప్లో చేస్తే దెబ్బతింటారు. టెక్స్టైల్ కానీ, లేడీస్ ఎంపోరియం, బొటిక్, టాయ్స్ బిజినెస్, కాస్మెటిక్స్ ఇలాంటివి పార్ట్నర్షిప్లో చేస్తే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. మామూలుగా చేసినా కూడా అంత గొప్పగా లాభాలు ఏం కనిపించవు. కళారంగంలో కూడా కొంత ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రధానంగా 7వ స్థానంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల పర్సనల్ లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. ధనుసు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే శుక్రుడికి అధిష్టాన దైవం అమ్మవారు కాబట్టి శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. అలాగే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. ఒకసారి అలా చేస్తే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడచ్చు. ధనుస్సు రాశి వాళ్ళకి ప్రధానంగా మే 21 నుంచి మే 31 మధ్యలో కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, రవి బలం అద్భుతంగా ఉంది, బుధుడి బలం మొదటి 8 రోజుల్లో చాలా బాగుంది. కాబట్టి కుజుడికి శుక్రుడికి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు గట్టిగా చేసుకుంటే గనక ఈ 11 రోజుల్లో కూడా ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్రంలో రాసులకి ఎంత ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. సంఖ్యాశాస్త్ర పరంగా మీరు పుట్టిన తేదీని బట్టి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే గ్రహాల అనుకూలత కలిగి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. స్త్రీ పురుషులు ఎవరైనా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించినట్లయితే వాళ్ళని సూర్యగ్రహ ప్రభావ జనితులుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వాళ్ళు సూర్యుడిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సూర్య భగవానుడికి సంబంధించిన స్తోత్రాలు వినాలి. అలాగే నెలకొక్కసారి గోధుమలు దానం ఇచ్చుకోవాలి. అప్పుడు వాళ్ళకి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సంఖ్యాశాస్త్ర పరంగా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళని చంద్రగ్రహ ప్రభావం ఉన్న జాతకులుగా చెప్తారు. ఇటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా చంద్రుడికి అధిష్టాన దేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి గాని, లక్ష్మీదేవిని గాని ఎక్కువగా పూజించాలి. 2, 11, 20, 29 తేదీల్లో జన్మించిన వాళ్ళు నెలకొక్కసారి బియ్యం దానం ఇచ్చుకుంటే మంచిది. అలాగే ఓం చంద్రశేఖరాయ నమః, ఓం శ్రీం శ్రీయై నమః ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకుంటే ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో గురువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు నెలకొక్కసారి శనగలు దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. అలాగే వీళ్ళు తరచుగా ఈశ్వరుణ్ణి పూజించాలి. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళు తొందరగా అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఈ మంత్రంతో పాటు బృం బృహస్పతయే నమః అనే మంత్రం చదువుకున్నా కూడా అదృష్టం తొందరగా వరిస్తుంది. 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వాళ్ళని రాహుగ్రహ ప్రభావ జనితులుగా సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి వీళ్ళు దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. నెలకొక్కసారి మినుములు దానం ఇచ్చుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 5, 14, 23 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో బుధుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. వీళ్ళు రోజు గణపతి మంత్రం చదువుకోవాలి. గం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొకసారి పెసలు దానం ఇచ్చుకోవటం చేస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శుక్రుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కాబట్టి 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళు శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు కాబట్టి లలిత అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. ఓం రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభాయే నమో నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొక్కసారి అలసందలు అంటే బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం ద్వారా జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో కేతువు ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. కేతువుకు అధిష్టాన దైవం గణపతి కాబట్టి 7, 16, 25 తేదీల్లో జన్మించిన వాళ్ళు ప్రతిరోజు
ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. నెలకొక్కసారి ఉలవలు దానం ఇవ్వండి. అప్పుడు మీకు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. అందుకే 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళు ఆంజనేయ స్వామిని గాని, వెంకటేశ్వర స్వామిని గాని, ఈశ్వరుణ్ణి గాని ఎక్కువగా పూజించండి. ప్రతిరోజు ఓం గోవిందాయ నమః, శ్రీ రామదూతాయ హనుమతే నమః, ఓం నమః శివాయ ఈ 3 మంత్రాలు కూడా 21 సార్లు చప్పున చదువుకుంటే తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. నెలకొక్కసారి నువ్వులు దానం ఇచ్చుకోవటం ద్వారా కూడా జీవితంలో తొందరగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇక చివరగా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్ళ మీద నవగ్రహాల్లో కుజుడి ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. 9, 18, 27 తేదీల్లో జన్మించిన వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని, నరసింహస్వామిని ఎక్కువగా పూజిస్తే జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. ఓం సాం శరవణ భవ, ఓం నమో నారసింహాయ ఈ 2 మంత్రాలు ప్రతిరోజు 21 సార్లు చదువుకోవటం, నెలకొక్కసారి కందులు దానం ఇచ్చుకోవటం ద్వారా జీవితంలో తొందరగా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా రాసులకు ఎంత ప్రాధాన్యత ఉందో సంఖ్యాశాస్త్రంలో పుట్టిన తేదీలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మీరు పుట్టిన తేదీలను బట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే జీవితంలో తొందరగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు వీటన్నిటిని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.